నమస్తే అనురాధరావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. జూలై మాసం వచ్చిందంటే ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమవుతుంది. జూలై 1 నుంచి 31 జూలై వరకు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తారు. పోలీస్ యంత్రాంగము, లేబర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, కొన్ని ఎన్జిఓలు కలిసి ఈ ఆపరేషన్ ముస్కాన్ని నిర్వహిస్తారు. ఇది 11 సంవత్సరాలుగా జరుగుతుంది. అంటే ఇది 11వ సంవత్సరం. ప్రతి సంవత్సరము జనవరిలో ఆపరేషన్ స్మైల్ నిర్వహిస్తారు. ఆపరేషన్ స్మైల్ అంటే జనవరి 1 నుంచి 31 జనవరి వరకు. ఆపరేషన్ ముస్కాన్ జూలై 1 నుంచి 31 జూలై వరకు ట్రాఫికింగ్ పిల్లల్ని, చైల్డ్ లేబర్గా పనిచేస్తున్న పిల్లల్ని, మిస్సింగ్ పిల్లల్ని, ట్రాఫికింగ్కు గురైన పిల్లల్ని, ఆర్ఫన్స్ని, వీళ్ళందరినీ రెస్క్యూ చేసి వారి వారి కుటుంబాలకు కలిసే విధంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని. ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది. అంటే కొన్ని వేల మంది, దేశం మొత్తం పైన ఇది జరుగుతుంది. మన తెలంగాణ లెక్కలు చూసుకున్నట్లయితే 2019లో 3470 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. 2023లో 2617 2617 మంది చిన్నారులను రెస్క్యూ చేశారు. 2024లో 3076 మంది పిల్లలను రెస్క్యూ చేశారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం. మరి దేశం మొత్తం పైన ఎంతమంది పిల్లలు రెస్క్యూ అవుతున్నారన్నది మన అంచనాకు, అంటే ఎంతమంది ఈ శ్రమకు, ఈ దోపిడికి గురవుతున్నారు చిన్నారులు అన్నది మనకు అంచనా వేసుకోవచ్చు. దీన్ని ఎరాడికేట్ చేసే దిశగా మనం పనిచేయాలి. ఖచ్చితంగా కారణాలు ఉన్నాయి. పేదరికం వల్ల పిల్లలను పనిలోకి పంపిస్తున్నారు. మరి ఆ పనిలో పెట్టుకోకూడదన్నది యాజమాన్యాలకు తెలిసే విధంగా చట్టాలను అవగాహన కల్పించాలి. చట్టాల అవగాహన లేకపోవడం, చైల్డ్ లేబర్ యాక్ట్, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి ఏ విధంగా పిల్లలను పనిలో పెట్టుకుంటే ఎంత పనిష్మెంట్ పడుతుంది, ఏ విధంగా జరిమానా వేస్తారు అన్నది వాళ్ళకి తెలవాలి, ప్రజల్లో తెలవాలి. తెలిసినప్పుడు పెట్టుకోవడానికి భయపడతారు. ఆ శిక్షలు అన్నది కఠినతరంగా ఉండాలి. తర్వాత ట్రాఫికింగ్ ముఠాలు పిల్లలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పనులలోకి పెడుతున్నారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తీసుకెళ్లి హోటల్స్లలో, ఇటుక బట్టీలలో, ఇండస్ట్రీలలో, రకరకాల, అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో రకరకాల ప్లేస్లలో వాళ్ళని పెడుతున్నారు. ఈ ట్రాఫికింగ్ ముఠాలు ఏ విధంగా తీసుకొస్తున్నాయి? ట్రైన్ ద్వారా తెస్తున్నాయా, బస్ ద్వారా తెస్తున్నాయా, ఏ వాహనంలో వస్తున్నారు పిల్లలు అన్నది చెక్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బల్క్ బుకింగ్స్ చేసుకున్నప్పుడు అడ్డుకట్ట వేయొచ్చు. ఒకవేళ ట్రైన్లో వస్తున్నట్లయితే అక్కడ ఎంతమంది పిల్లలకు బుకింగ్ చేశారు అన్నది రైల్వే డిపార్ట్మెంట్కు తెలుస్తుంది. కాబట్టి ఏంటి మరి అనుమాన పడాలి. ఎక్కడైతే ఈ విధంగా పిల్లలను తీసుకొస్తున్నారో, ఒకవేళ బస్ ద్వారా తెచ్చిన ఇంతమంది పిల్లలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్నది ఆ బస్సు వాళ్ళు తెలుసుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఒకవేళ వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా దగ్గరలోని పోలీస్ స్టేషన్లో చెప్పాలి. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాలి, లేదా 1098కి చేయాలి. ఈ 1098 కూడా కొన్ని ప్రదేశాలలో కరెక్ట్గా పనిచేయడం లేదు. దాని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. తర్వాత మున్సిపల్ కార్మిక శాఖ కలిసికట్టుగా పనిచేయాలి. అక్కడ వైఫల్యం చాలా ఉంది వారిది. స్కూల్కు వెళ్ళని చిన్నారుల డేటా గురించి ఆలోచించాలి. ఎందుకని వాళ్ళు స్కూల్కు వెళ్ళటం లేదు, పనిలోకి వెళ్తున్నారా, బయట తిరుగుతున్నారా అన్న ఇది కూడా చెక్ చేయాలి. తర్వాత వలస వచ్చిన వారి పిల్లలు ఉంటారు కదా, మరి ఆ పిల్లలు స్కూల్కు ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు పిల్లలను పంపించట్లేదు స్కూల్కి అన్నది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఒక గుంపుగా ఫ్యామిలీస్ వచ్చి పనిచేస్తాయి. వారికి పిల్లలు ఉంటారు. ఆ పిల్లలను దగ్గరలోని మున్సిపల్ స్కూల్కి పంపించాల్సిన బాధ్యత ఆ కన్స్ట్రక్షన్ యాజమాన్యంది. వాళ్ళు పంపించాలి. మీ పిల్లలను ఇక్కడ ఉంచకూడదు, మీరు స్కూల్కి పంపించాలి, మీరు పని చేసుకునేటప్పుడు పిల్లలు ఇక్కడ ఉండకుండా స్కూల్కి పంపించాలన్నది వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. తీసుకోలేదు అంటే అక్కడ వాళ్లకు ఈ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫైన్ ఉండాలి. తర్వాత రెగ్యులర్ తనిఖీలు లేకపోవడం. కార్మిక శాఖ ఏంటి, ఒక దగ్గర రిస్క్ చేసినప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్స్ని రెగ్యులర్గా తనిఖీలు నిర్వహించినట్లయితే మళ్ళీ ఆ యాజమాన్యం పెట్టుకోదు. ఏ కంపెనీలు ఉన్నాయి, కంపెనీలలో పిల్లలు పనిచేస్తున్నారా అన్నది ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. ఎవరెవరు పెట్టుకుంటున్నారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయితే ఏంది, ఇటుక బట్టీలు అయితే ఏంది, గాజుల ఫ్యాక్టరీలు అయితే ఏంది, బేకరీలు అయితే ఏంటి, ఏ కంపెనీలనైనా ఈ కార్మిక శాఖ రెగ్యులర్ తనిఖీలు నిర్వహించినట్లయితే, పిల్లలు అక్కడ ఉన్నట్లయితే వెంటనే అప్పుడే రెస్క్యూ చేయొచ్చు. ఆపరేషన్ ముస్కాను, ఆపరేషన్ స్మైల్ రానక్కర్లేదు.
తర్వాత పిల్లలు భిక్షాటన చేస్తున్నట్లయితే ఎందుకు వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అన్నది తెలుసుకొని వాళ్ళను సరైన అంటే స్కూల్కి పంపించే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఇవన్నీ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లలో ఉన్న లోపాలు. ఈ లోపాలను సవరించుకున్నట్లయితే ఈ ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ అన్నవి ఎరాడికేట్ అయిపోతాయి. కాబట్టి చైల్డ్ లేబర్ పెట్టుకోకుండా అంటే బాల కార్మికులు లేని వ్యవస్థ తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అన్ని యంత్రాంగాలు కలిసికట్టుగా పనిచేయాలి. బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించాలి. థ్యాంక్ యూ.